యూటర్న్ తీసుకున్న మృణాల్ ఠాకూర్ ఆమె పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది కొత్తగా వివాదం సృష్టిస్తుంది అనమాట. అసలు ఏంటా వీడియో? అయితే సెలబ్రిటీస్కి సంబంధించి వాళ్ళు ఎప్పుడు ఏ మాట మాట్లాడినా కూడా అది కెమెరాల్లో మాత్రం బందీగా ఉంటుంది. ఇంకా ఎప్పుడు కావాల్స్తే అప్పుడు ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే పడని వాళ్ళు కావచ్చు, ఆ వీడియోని బయటికి తీసుకొచ్చి అరే పలానా టైంలో వీళ్ళు ఈ విధంగా మాట్లాడారని చెప్పేసి దాన్ని ఒక పెద్ద వివాదంగా తెస్తూ ఉంటారు. అండ్ ముఖ్యంగా రీసెంట్ టైంలో మనం చూస్తూ ఉంటే సోషల్ మీడియా, ఏఐ కానీ ఇలాంటివన్నీ ఎక్కువైపోయిన తర్వాత అసలు సెలబ్రిటీస్ బయట ఎక్కడైనా కనిపించాలన్నా, ఎవరితోనైనా కలవాలనుకున్నా, తిన్నా, మాట్లాడినా ప్రతి ఒక్క దాంట్లో కూడా తప్పులు వెతుకుతూ అరే ఫలానా వాళ్ళు అక్కడ వేరే వాళ్ళని కలిశారు, వాళ్ళకి పెళ్ళైంది కదా, వీళ్ళకి ఏదో ఉంది, వాళ్ళని మోసం చేస్తుంది, ఇట్లా అంటే వీళ్ళే ఏదో ఊహించుకొని రాసేస్తూ వస్తూ ఉన్నారు. అయితే ఇదే విధంగా మృణాల్ ఠాకూర్కి సంబంధించినటువంటి ఒక పాత వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. తను ఒకప్పుడు కుంకుమ భాగ్య అని సీరియల్ చేసేవారు. సో ఆ సీరియల్ చేసిన సమయంలో ఒక మాట మాట్లాడారు. సో నటి బిపాష గారు ఉన్నారు. సో తన గురించి అంటే తను మగవాళ్ళలాగా ఉంటుందని చెప్పేసి కొంచెం బాడీ షేమింగ్గా మాట్లాడడం జరిగింది. సో ఆ వీడియోని అంటే కుంకుమ భాగ్య అంటే అది ఎప్పుడో వచ్చిన సీరియల్, అయితే అప్పుడు మాట్లాడిన మాటల వీడియో ఒకటి తీసుకొచ్చి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ మృణాల్ ఠాకూర్ గారు మాత్రం నా వల్ల తప్పు జరిగింది, ఓకే తప్పుగా మాట్లాడి మీకు అది తప్పుగా పోర్ట్రేట్ అయిందని చెప్పేసి తను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మాత్రం ఒక రాసుకొచ్చారనమాట ఒక మెసేజ్. అయితే 19 ఇయర్స్ ఉన్నప్పుడు నాకు ఏది మంచి ఏది చెడు, నేను ఏది మాట్లాడితే బాగుంటుంది, ఏది మాట్లాడకూడదు, ఏది మాట్లాడాలి, ఏ విషయం కూడా నాకు తెలియదు కాబట్టి అప్పుడు ఏది వస్తే అది మాట్లాడేదాన్ని. సో ఆ విషయం అప్పుడు నాకు తప్పని కూడా నాకు తెలియదు. సో అలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు అవి. సో ఆ వీడియోని మీరు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు, ఓకే, బట్ నా నోటి ద్వారా నేను మాట్లాడిన మాటలు కాబట్టి తప్పు జరిగిపోయింది, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు కూడా నేను ఈ విధంగా మాట్లాడను అని చెప్పేసి తను క్షమాపణలు కూడా చెప్పింది. సో ఈ స్టోరీ చూసిన తర్వాత అందరూ కూడా అరే మృణాల్ ఠాకూర్కు ఉన్నటువంటి ఒక మెచ్యూరిటీని చూసి అందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. ఓకే అది ఎప్పుడో వీడియో అయినప్పటికీ కూడా అప్పుడు మాట్లాడినప్పుడు మీకు ఏం తెలియదు, ఓకే అంటే మీ తప్పు లేకపోయినప్పటికీ కూడా క్షమాపణలు చెప్తున్నారని చెప్పేసి అందరూ కూడా ఈ యొక్క స్టోరీని రీమెన్షన్ చేయడం కావచ్చు, స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయడం కావచ్చు, ఈ విధంగా చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ సెలబ్రిటీస్ విషయానికి వస్తే వాళ్ళు ఎక్కడ చిన్న మాట ఏది మాట్లాడినా, కొంచెం తూలి మాట్లాడినా కూడా దాన్ని పెద్ద వివాదంగా చేస్తూ ఉన్నారు. మనము రీసెంట్ టైంలో చూస్తూ ఉన్నాం, చిరంజీవి గారు కావచ్చు, లేకపోతే రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, స్టేజ్ల మీద చిన్న చిన్న మాటలు అంటే వాళ్ళు వయసు అయిపోయినందుకో, లేకపోతే నాలుక దొరలో, లేకపోతే వాళ్ళతో ఉన్నటువంటి చనువు ద్వారా మాట్లాడుతున్నారో తెలియదు, కానీ ఆ మాటలు కూడా చాలా పెద్ద వివాదంగా చేశారు. సో ఈ విధంగా ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత కూడా ఈ వీడియోని తీసుకొచ్చి మళ్ళీ అరే ఒకప్పుడు వీళ్ళు ఈ విధంగా మాట్లాడని చెప్పేసి కూడా మాట్లాడుకోవచ్చు. సో అదేవిధంగా మృణాల్ ఠాకూర్కి సంబంధించినటువంటి ఒక పాత వీడియో ద్వారా కొత్త వివాదం వచ్చిన తర్వాత ఓకే తను ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా క్షమాపణలు మాత్రం చెప్పింది. ఇంకా అందరూ కూడా మృణాల్ ఠాకూర్ని అభినందిస్తూ ఉన్నారు.